న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. పాలిత ప్రాంతమైన యానాంలో నారాయణ ఈ టెక్నో స్కూల్ నందు వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చెట్లు నాటడం వల్ల కలుగు ప్రయోజనాల గురించి విద్యార్థులకు వివరిస్తూ పాఠశాల ఆవరణలో విద్యార్థులు చేతుల మీదుగా మొక్కలు నాటించి అనంతరం మొక్కలు నాటడం వల్ల పర్యావరణంలో జరుగు మార్పులను గురించి తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ బలరాం మహంతి, ఆర్ఐకేఎస్ఎన్ ఏవో లక్ష్మణ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. తాళరేవు మండలం పత్తిగొందు పశు వైద్యశాల నందు శనివారం ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలను డాక్టర్ దౌలూరి సుధా పర్యవేక్షణలో పెంపుడు కుక్కలకు వేశారు. ఈ శిబిరాన్ని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పాల్గొని వీక్షించారు. 32 పెంపుడు కుక్కలను తమ యజమానులు తీసుకుని వచ్చి టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో తాళరేవు అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మవేద, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా తాళరేవు మండలం పత్తిగొందు పశు వైద్యశాల నందు శనివారం ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా ఉచిత ర్యాబిస్ వ్యాధి నిరోధక టీకాలను డాక్టర్ దౌలూరి సుధా పర్యవేక్షణలో పెంపుడు కుక్కలకు వేశారు. ఈ శిబిరాన్ని ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ పాల్గొని వీక్షించారు. 32 పెంపుడు కుక్కలను తమ యజమానులు తీసుకుని వచ్చి టీకాలు వేయించారు. ఈ కార్యక్రమంలో తాళరేవు అసిస్టెంట్ డైరెక్టర్ బ్రహ్మవేద, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ రావిలాల మహేష్ కుమార్ ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ కోరుకొండ సత్యనారాయణ సూచనలతో వైస్ చైర్మన్ శ్రీ పిన్నమరాజు వెంకటపతిరాజు పర్యవేక్షణలో ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన పోలవరం మండలం కేసనగురు గ్రామంలో పెమ్మిరెడ్డి రెడ్డిపాలెంకు చెందిన శ్రీమతి పెన్నాడ అనసూయ కుటుంబానికి వంట సామగ్రి, బియ్యం, టార్పాలిన్, హైజానిక్ కిట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ రావిలాల మహేష్ కుమార్ ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ కోరుకొండ సత్యనారాయణ సూచనలతో వైస్ చైర్మన్ శ్రీ పిన్నమరాజు వెంకటపతిరాజు పర్యవేక్షణలో ఇటీవల అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన పోలవరం మండలం కేసనగురు గ్రామంలో పెమ్మిరెడ్డి రెడ్డిపాలెంకు చెందిన శ్రీమతి పెన్నాడ అనసూయ కుటుంబానికి వంట సామగ్రి, బియ్యం, టార్పాలిన్, హైజానిక్ కిట్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ గారు అయిన కోరుకొండ సత్యనారాయణ గారు, ఢిల్లీ నారాయణ గారు ఆయన పర్యవేక్షణలో ఇక్కడికి పంపించడం జరిగింది. ఇక్కడ రెడ్ క్రాస్ సభ్యులైన యాదవ్ గారు, అసిస్టెంట్లు వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఎక్కడ ఏది జరిగినా కూడా రెడ్ క్రాస్ ముందుండి అందరికీ సహాయం చేస్తుంది. ముఖ్యంగా పెద్దన్నయ్య గారు, పిన్నరాజు వెంకటపతిరాజు గారు ప్రత్యేక దృష్టితో ఇక్కడ ఏది జరిగినా కూడా రెడ్ క్రాస్ సంస్థ వైస్ చైర్మన్ గారు ఉండటం వల్ల అనేకమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆర్థిక సహాయంతో కొన్ని బియ్యం అలాంటివి కూడా ఆయన ఇవ్వడం జరుగుతుంది. అందుకని రెడ్ క్రాస్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వీడియోతో వీడియో రన్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏమండి ఇస్తారా? అన్ని కోళ్ళు ఉన్నాయి, 10 మంది ఉన్నాయి. మీరు ఒకరికి
చూడండి నాయకుడు ఉంటుంది వెనకాల ఉంటుంది కదా నాయకుడు వెనకాల ఉంటుంది. యానా మహాలక్ష్మి ఆలయం నుండి జైలు వీధి మీదుగా జిఎన్ నాయుడు కాలనీకి వెళ్ళు మార్గంలో చెత్తను రోడ్లపై వేయడం, దానికి తోడు పనికిరాని మొక్కలు పెరగడంతో పాము చేరుతున్నట్లు వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. యానా మహాలక్ష్మి ఆలయం నుండి జైలు వీధి మీదుగా జిఎన్ నాయుడు కాలనీకి వెళ్ళు మార్గంలో చెత్తను రోడ్లపై వేయడం, దానికి తోడు పనికిరాని మొక్కలు పెరగడంతో పాము చేరుతున్నట్లు వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్, సివిల్ సప్లై డైరెక్టర్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా పనిచేసిన దివంగత కొండయ్య దొర సేవలు చిరస్మరణీయమని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని పురస్కరించుకొని గండేపల్లి మండలం మురారి గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ కార్యాలయం వద్ద కొండయ్య దొర విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 400 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు చీరలు, స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్, సివిల్ సప్లై డైరెక్టర్, జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా పనిచేసిన దివంగత కొండయ్య దొర సేవలు చిరస్మరణీయమని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. కందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని పురస్కరించుకొని గండేపల్లి మండలం మురారి గ్రామంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ కార్యాలయం వద్ద కొండయ్య దొర విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 400 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు చీరలు, స్వీట్ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బాబు కూర్చోలాగా కూర్చో కూర్చో ఫోటోలు రావట్లేదు. ఇలాగ ఇలాగా దండాలా ఈసాలా పోతే చూడండి. బాధాకరమైన విషయమే. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. మీరు కుటుంబ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఈ మండలానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఈ మండల ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి
ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుని మనం అందరూ కూడా ఆలోచించుకుని అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎముక లేకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి, ఎవరు వచ్చినా లేదు అనకుండా ఇచ్చిన వ్యక్తి కొండేదొర గారు అయితే ఆ ఇవ్వడానికి గల కళ్ళాలు మా చిన్నమామ గారి దగ్గర ఉండి కొంచెం లాగిపెట్టుకోండి కళ్ళాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆయన మీద అభిమానంతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందామని మీతో ఆలోచించి ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే కానీ ఆయన జ్ఞాపకాలు కానీ ఆయన చేసిన పనులు కానీ మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండయ్య గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండయ్య గారు అని చెప్పక తప్పదు సోదరులారా. సభాముఖంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా కొండయ్య యొక్క బాగా పరిచయం ఉండేది నాకు. కొండయ్య గారు నన్ను బాగా అభిమానించున్నారు. అలాగే నేను కొండయ్య గారు ఎక్కడ కనుక్కున్నా కూడా గౌరవంగా పలకరించి ఆయన మంచి వ్యక్తిగా ఉన్నారని మనం ఎప్పుడు కూడా ఆయనతో కలిసి ఉండేవాడు. పట్టుకొచ్చేయండి బాబు. హలో, పట్టుకొచ్చండి. రమ్మనండి రమ్మనండి రమ్మనండి. కాలం బాగుంది, కాలం బాగుంది. కొండయ్య గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరిక అర్పిస్తున్నాం. వారికి స్వాగతం సుస్వాగతం. బాలు సోరంపల్లి వారికి స్వాగతం సుస్వాగతం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో 10 నెలల్లోనే మంచినీటి సమస్య పరిష్కరిస్తా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రాజోలు నియోజకవర్గం పరిధిలో ప్రధాన సమస్యలైన మంచినీటి సమస్యను నెగ్గిన వెంటనే పరిష్కరిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కట్టుబడి ఉన్నానని, ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీటిని అందివ్వాలని లక్ష్యంగా పని చేస్తానని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తెలిపారు. శనివారం మల్కీపురం మండలం గుడిమెల్లంక గ్రామంలోని CPWS స్కీమ్ వద్ద RWS ఇంజనీర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చేసుకున్నామండి. సెక్రటరీ పనిలో కూడా ఒక 10 ఎకరాలు చెరువు తీసుకుని చేసుకుంటే మనకు బాగుంటుంది సార్. అక్కడ బాగా ఇబ్బందిగా ఉంది. సెక్రటరీ పని అంతా పెద్దగా రామంటారు.
సెపరేట్ చేసుకుని మనం బాగా సరిపోతారు. ఇప్పుడు ఎక్కువ అవసరం కొడుకు తీసుకొని సార్ దృష్టికి ఇస్తాను. అర్థం సార్ అసలు మీకు చెప్పాలి ఒక చిన్న పాయింట్ మర్చిపోయింది సార్. మన గుర్తు మిషన్లో కూడా రాయలేదు సార్. తాటిపాకలో స్కీమ్ ఉంది. తాటిపాక చెరువు కూడా సరిపోవట్లేదు కాబట్టి దాన్ని డైలీ ఇస్తాను వాటర్. కాబట్టి అలా డిస్కషన్ ఒక రాలేదు. తాటిపాక చెరువు కూడా నాకు అవకాశం ఉంటే ఒక 5 ఎకరాల చెరువు అసలు కూడా తీసుకునే అవసరం ఉంటుంది. తాటిపాక కూడా 30 సప్లై మనం ఓవర్కమ్ అవుతుంది. అలాగే 2-3 మెథడ్స్ కూడా ఉన్నాయి. లక్కవరం నుంచి డైరెక్ట్ లైన్ ఒకటి వేయటం, అలాగే ఈ ఎన్హాన్స్మెంట్ అనేది ఒకటి, దాని పవర్ ఎన్హాన్స్మెంట్ కూడా చేస్తాం. ముందు మనం పవర్ సప్లై మీద దృష్టి పెట్టడం, రెండవది ఫిల్టరేషన్ మీద దృష్టి పెట్టడం, అలాగే మనకి 200 ఓవర్ హెడ్ ట్యాంకులు మనకి నా ఇన్ఫర్మేషన్, మన డిఈ గారు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు 200 ఉద్దేశాలు. వీటన్నిటికి కూడా సక్రంగా నీరు పంపిణీ చేయటం, అక్కడి నుంచి సప్లై చేయడం. కొన్ని పైప్ లైన్స్ వేయాల్సింది, కొంత పైప్ లైన్ కూడా అక్కడక్కడ వేయాల్సింది. అంటే పెద్ద ఎక్స్టెంట్ కాకపోతే కొంచెంగా కనెక్షన్. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా సఫిషియెంట్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నట్టున్నాయి మన దగ్గర, కానీ పవర్ సప్లై అనేది ముఖ్యమైన విషయం. సో 2 కన్స్ట్రెయింట్స్, ఒకటి ఫిల్టరేషన్ కన్స్ట్రెయింట్, ఇంకొకటి పవర్ కన్స్ట్రెయింట్. ఈ 2 కనుక మనం సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్టయితే మనం డ్రింకింగ్ వాటర్ ఏదైతే నేను మొట్టమొదటి మీకు చెప్పాను, అది ఆ లక్ష్యాన్ని మనకు నెరవేర్చడానికి అవకాశం. ముందు ఫస్ట్ ఈ 5 స్కీముల్లో గుడిమెళ్ళంక, ములికిపల్లి, తాటిపాక, అంతర్వేదిపాలు, రామేశ్వరం 5 CPWS స్కీమ్స్ మనకి. 5లో పెద్దది మీకు చెప్పాను ఆల్రెడీ, గుడిమెళ్ళంక. ఇప్పుడు మనం అక్కడే ఉన్నాం. ఈ గుడిమెళ్ళంక దాని మీద పూర్తి స్థాయిలో అటెన్షన్ పే చేద్దామని. అలాగే మనకి ఇక్కడ RWS డిపార్ట్మెంట్ వారు నాకు చెప్పింది ఒక 10 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని. దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇది ఈ ONGC లేకపోతే గెయిల్ నుంచి వచ్చిన కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఉన్న CSR స్కీముల నుంచి, యాక్టివిటీ నుంచి వచ్చే ఒక 5 కోట్ల రూపాయలు. అలాగే మన దగ్గర ఉన్న ఫండ్స్లో రీఅలొకేట్ చేసినట్టయితే కొన్ని అనవసరమైన వాటికి అలొకేషన్ చేస్తారు, వాటిని రీఅలొకేట్ చేసుకున్నట్టయితే ఇంకొక అనదర్ 5 crores. ఈ 10 కోట్లు ఇస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి రావడం, అది మనం లెటర్లు రాసుకొని అది డబ్బులు అరేంజ్ చేసుకోవడం. దానికి సరిపడా డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ నేను రాజన్ గారిని తయారు చేయమని చెప్తాను. అతి త్వరలో మనం దీన్ని వర్కౌట్ చేసుకుని, ఎందుకంటే ఈ పెద్ద గవర్నమెంట్కి కూడా కావాల్సినంత పెద్ద అంశాలు కాదు. ఇది మనం లోకల్గానే ఈ 10 కోట్లు అరేంజ్ చేసుకోగలిగిన వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ఈ 10 కోట్లు కనుక ఇచ్చినట్టయితే ఇక్కడ ఈ ఫిల్టరేషన్ ఏదైతే ఇంప్రూవ్ చేయాలో, లేకపోతే డైరెక్ట్గా పైప్ లైన్ తీసుకెళ్ళి ఇలాంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ చేసినట్టయితే 10 నెలల్లో నేనన్న లక్ష్యాన్ని నెరవేర్చడం వీలవుతుందని చెప్పి నాకు రాజన్ గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు నాకు చెప్పడం జరిగింది. అయితే మిగిలిన 2 నెలలు ఎక్యూట్ సమ్మర్లో మనం ఇవ్వలేమని చెప్పారు. మరి కావాల్సింది అది ముఖ్యంగా సమ్మర్లో మనం పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వగలగాలి. దీనికి లక్ష్యం ఏం చెప్తున్నారంటే 3 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు అదనంగా కావాల్సింది. ఒకటి శివకోళ్ళు ఆల్రెడీ ఉంది, గుడిమెళ్ళంకలో ఉంది, తాటిపక్కలో ఉంది. ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్ని ఇంప్రూవైజ్ చేయాలి. అలాగే సకినేటిపల్లిలో ఒక 10 ఎకరాలు మనకు అవసరం అవుతాయి. ఆ ఏరియాలోనే బాగా డెఫిసిట్ ఉంది. మనం సముద్రం తీర ప్రాంతానికి వెళ్ళినట్టయితే మళ్ళీ ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో కలుషితం అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువైపు గోదావరి సైడ్కే మనకి ఇది ఇంప్రూవైజ్ చేయాల్సిన అవసరం. కాబట్టి ఈ 4 సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కనుక మనం ఇంప్రూవైజ్ చేసినట్లయితే
ఒకటి 10 ఎకరాలు సెక్రటరీ సైడ్లో ల్యాండ్ మనం ప్రొక్యూర్ చేయాల్సి వస్తుంది. ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తల్లా ప్రగడ మల్లికార్జునరావు దంపతులు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తి దంపతులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం ప్రసిద్ధ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి తల్లా ప్రగడ మల్లికార్జునరావు దంపతులు. ఆలయంలో ప్రత్యేక పూజలు, కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న న్యాయమూర్తి దంపతులు. శైలజ రాజకుమారి కిరణమయే నామ దేవతే సౌభాగ్యవత్యాః ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అమ్మాయి వివాహం గురించి చిరంజీవి పుష్యమి నక్షత్రం భారతవయసగోత్రస్య సయమానోజమానస్య శ్రీరామ్ శివసాయి శివరాజ సాయి మనోజ నామధేస్య సంకల్ప సిద్ధ్యర్థం తత్తర వివాహ అధికార యోగ్యతా బల సిద్ధ్యర్థం ఆరోగ్యతా సిద్ధ్యర్థం కోణీయ సగోత్రస్య సంపూర్ణ ఆరోగ్యతా సిద్ధ్యర్థం వివాహ సిద్ధ్యర్థం సహస్రనిశం మయా దాసోహం ఇతి మాం మత్వా క్షమస్వ అనేశ్వరి సర్వాపరాధం క్షమధ్వం స్వరూపుడు స్వయంభూ కోనసీమ తిరుమలి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి 7 వారాలు మొక్కులు తీర్చుకోవడానికి వేకువజాము నుండే స్వామి సన్నిధికి చేరుకొని గోవింద నామస్మరణతో 7 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరు భక్తులు మాట్లాడుతూ స్వామిని దర్శించి 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్న తర్వాత కష్టాలు కోరికలు తీరి చాలా సంతోషంగా ఉన్నామని, మా పిల్లలకు ఉద్యోగాలు లభించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. స్వరూపుడు స్వయంభూ కోనసీమ తిరుమలి వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి 7 వారాలు మొక్కులు తీర్చుకోవడానికి వేకువజాము నుండే స్వామి సన్నిధికి చేరుకొని గోవింద నామస్మరణతో 7 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కొందరు భక్తులు మాట్లాడుతూ స్వామిని దర్శించి 7 వారాలు 7 ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించి మొక్కులు తీర్చుకున్న తర్వాత కష్టాలు కోరికలు తీరి చాలా సంతోషంగా ఉన్నామని, మా పిల్లలకు ఉద్యోగాలు లభించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
రావాలి. మీకు తెలియకపోతే పక్క వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ సెక్యూరిటీ వాళ్ళు అడగండి. చాలా సేపు ఇక్కడికి వచ్చి తెనాలి వాసులు పుష్పమ్మ మీరు ఎప్పుడన్నా సమాచారం మందికి రావాలి. జిల్లా తుని మండలం లోవకుత్తూరు గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలో కొంతకాలంగా ఉంటున్న సంచార జాతులకు చెందిన వారు క్షుద్ర పూజలు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వీరిని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. లేగదూడను నరికి ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. జిల్లా తుని మండలం లోవకుత్తూరు గ్రామంలో క్షుద్ర పూజల కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గ్రామంలో కొంతకాలంగా ఉంటున్న సంచార జాతులకు చెందిన వారు క్షుద్ర పూజలు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వీరిని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయమైనట్లు స్థానికులు చెబుతున్నారు. లేగదూడను నరికి ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. నరికేశారాన్ని ఏట్రా ఈ పూజలు గేదెలు ఊరు మొన్న 3 గేదెలు. ఓ నా పేరు రామకృష్ణ అండి. మాది వెలంకొత్తూరు. వీళ్ళు కొద్దికాలంగా ఇప్పుడు నెల రోజులు బట్టి ఇక్కడ ఉంటున్నారండి. వీళ్ళపై నిన్న క్షుద్ర పూజలు పెట్టి ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు మన
లోపల ఉన్న కుర్రోళ్ళు చూసి అడగొచ్చి చేసి వాళ్ళు చెదరగొట్టారు. ఇలా పోలీసులు కూడా వచ్చారు, చూసి వెళ్ళిపోయారండి. ఒక అబ్బాయి కూడా చెయ్యి కూడా ఫ్రాక్చర్ చేశారు. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.